ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. దేవుని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశిద్దాం. యెహోషువ గ్రంథములో ఒక సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 8వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు యెహోషువతో మాట్లాడినటువంటి సందర్భం ఈ 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మీరందరూ కూడాను యుద్ధ సన్నద్ధులై మీరు హాయి పట్టణం మీదకి వెళ్ళండి. ఎందుకంటే అంతకు మునుపు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారంట? ఇంచుమించు 3000 మంది వెళ్ళారు కానీ విజయం పొందకుండా ఓడిపోయి పారిపోయి తిరిగి వచ్చారు. ఇప్పుడు యెహోషువ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ధూళిపై తల మీద పోసుకొని యెహోవా సన్నిధిలో సాష్టాంగపడి ఆయన పాదాలు పట్టుకొని ప్రతిమలాడి ప్రార్థన చేస్తాం. ప్రభువా, మాకెందుకు ఈ అపజయం వచ్చింది? మాకెందుకు ఈ నష్టం వచ్చింది? ఎంతమంది చనిపోయారంటే ఇశ్రాయేలీయులు 36 మంది చంపబడ్డారు. మాకు ఈ అపజయం రావటమే కాదు కానీ ఈ వార్త మా చుట్టుపక్కల ఉన్న వారు వింటే వారందరూ కూడా మా మీద యుద్ధానికి వస్తారు. ఎందుకంటే చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదే మేము ఓడిపోయాం ప్రభా, మాకు విజయం కావాలి ప్రభా, మేము ఎందుకు ఓడిపోయాము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మనం కూడాను ఎక్కడ పడిపోయామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ వెనుకబడ్డామో, ఎక్కడ నష్టపోయామో అక్కడ నుండి మరలా ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. నేను ఎందుకు పడిపోయాను ప్రభువా? నేను ఎందుకు జారిపోయాను నాయన? నేను ఎందుకు తప్పిపోయాను ప్రభువా? నేను ఎలాగున ఓడిపోయాను? నేను విజయం పొందాలంటే ఏం చేయాలి? నిద్రలో కలవరించడం కాదు కానీ నిద్ర మేలుకొని మనం ఏం చేయాలి? యెహోషువ ఎప్పుడు లేచి అంటండి? ఉదయాన్నే వేకువని అంటే అర్థం ఎప్పుడు? ఉదయాన్నే అందరూ నిద్ర లేస్తారు. ఎప్పుడు? ఏ టైం అండి? ఉదయాన్నే అంటే ఏ టైము? కొంతమందికి ఉదయాన్నే నిద్ర లేవడం అంటే 8ంటికి, టౌన్లో ఉన్న వాళ్ళకి 8ంటికి లేస్తే ఉదయం నిద్ర లేచినాడు, కొంతమంది 9ంటికి లేస్తే నిద్ర లేచినాడు. కానీ దావీదుకు ఏమంటే, నేను దేవా నా దేవుడవు నీవే, నేను వేకువనే నిన్ను వెదకెదను. ఎందుకంటే నిద్ర లేవటానికి మనకి మనసులో ఆశ ఉండాలండి. నిద్ర లేవటానికి మనసులో ఆశ ఉండాలి. ఆశ ఉంటే దేవుడు తప్పనిసరిగా మేలు కొలుపుతాడు. దేవునికి స్తోత్రం అండి. ఈరోజు వేకువ ఆరాధన మనకి ఏ టైంకి? 5 గంటలకి. అందుకని నేను ఏం చేశాను, 4 గంటలకి అలారం పెట్టుకున్నా. 4 గంటలు లేస్తేనే 5 గంటలకి మందిరానికి రాగలను అని. కానీ నాకు 3:30కే మెలకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. 3:30కి మెలకు వస్తే ఇంక నిద్రపోతామా? ఇంక నేను రెడీ అవ్వాలి. మీరందరూ మామూలుగా బైబిల్ బ్యాగ్ తీసుకొని రెడీ వస్తారేమో, కానీ మేము ఏం తీసుకుని రావాలి? మెసేజ్ తీసుకొని రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధపరచబడిన సందేశము, అభిషేకించబడిన సందేశము నా బాధ్యత. అది కాపరిగా నా బాధ్యత, అది తీసుకురావాలి. అందుకని నేను ఉదయమునే వేకువనే మనం లేవాలి. కుటుంబ యజమానిగా, కుటుంబంలో తండ్రిగా, తల్లిగా నీ కుటుంబం గురించి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలంటే మనం నిద్రపోతూ ఉంటే చేయలేం.
అవి నిర్వర్తించాలంటే మనం వేకువనే లేవాలి. ఎందుకు నా కుటుంబం అభివృద్ధి చెందటం లేదు? ఎందుకు మా బిడ్డలు బాగుపడటం లేదు? ఎందుకు మా బిడ్డలు తప్పిపోతున్నారు ప్రభువా? ఎందుకు మా బిడ్డలు ఇదిగో వారి జీవితంలో ఇవి పొందుకోలేకపోతున్నారు? దాని గురించి మనం బాధ్యత తీసుకోవాలి. తల్లిగా తండ్రిగా మన బాధ్యత తీసుకొని వేకువనే లేచి, యోబు తన బిడ్డల కోసం ఏం చేసేవాడండి? అరుణోదయమున దేవునికి బలి అర్పణలు. ఒకవేళ వారు తమ హృదయములో పాపము చేసిరేమో, హృదయములో తప్పిపోయిరేమో. మనకు బయట బాగానే కనబడుతున్నారు. ఏమండి? బయట బాగానే కనబడుతున్నారు. మన బిడ్డలు బాగానే కనబడుతున్నారు. మన కుమారులు మన కుమార్తెలు బయట బాగానే కనబడుతున్నారు. చాలా మర్యాదగానే ఉంటున్నారు. మన కుటుంబానికి మంచి పేరు తెస్తున్నారు. కానీ యోబు అంటున్నాడు, ఒకవేళ వారి హృదయంలో తప్పిపోయిరేమో అని వారి కోసం వేకువనే లేచి ఆయన ఏం చేస్తున్నాడంట? వారి కోసము అరుణోదయమున దేవునికి బలి అర్పణలు చేస్తున్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన ఉదయమునే లేచి తన యొక్క ఆ జనులను వ్యూహపరచి తన జనులను లేవనెత్తాడు, మేలుకొల్పాడు. ఆయన నిద్రలేచాడు, తన ప్రజలందరినీ మేలుకొల్పాడు. దేవునికి స్తోత్రం అండి. నేను 6ంటికి వస్తాను, మీరందరూ యుద్ధానికి రెడీగా ఉండండి అంటే వాళ్ళు ఎప్పుడు లేస్తారు కదా? ఆయన ముందే 5ంటికే లేచి 6ంటికి రెడీగా ఉండి సూర్యోదయంకి మనం సిద్ధంగా ఉండాలి. ఆ యుద్ధంలో ఒక నీతి ఉంటుంది. ఎలా చేయాలి యుద్ధం అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకే. సూర్యాస్తమయం తర్వాత యుద్ధము చేయకూడదు అంటారు. రాజుల కాలంలో ఉన్నటువంటి అది రాజనీతి ఒకటి ఉంది. అయితే నేను నా జనులను వ్యూహపరచాలి. ఈ దైవజనుడు ఈ యెహోషువ నాయకునికి ఉన్న మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే నా జనులను వ్యూహపరచాలి. వ్యూహపరచడం అంటే అర్థం ఏంటి? ఒక ప్లాన్ తయారు చేసుకోవడం. యుద్ధానికి వెళ్ళాలంటే ఒక ప్లాను. ఏమండి? మన కుటుంబానికి అభివృద్ధి చెందాలంటే ఏముండాలి? ఒక ప్లాన్ ఉండాలి. నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం క్షేమాభివృద్ధి పొందాలంటే ఏముండాలి? ఒక ప్లాన్ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. మనం 10th క్లాస్ బిడ్డలు పాస్ అవగానే వాళ్ళని అందరూ మంచి మార్కులు వచ్చిన వాళ్ళని, ర్యాంకులు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు భవిష్యత్తులో ఏం కావాలని కోరుకుంటున్నారు అంటే వారి జీవితం గురించి వాళ్ళకి ఏముంది? ఒక ప్లాన్ ఉంది, ఒక ఆలోచన ఉంది. నేను భవిష్యత్తులో డాక్టర్ని కావాలి, లేకపోతే నేను భవిష్యత్తులో ఇంజనీర్ని కావాలి, లేకపోతే నేను సైంటిస్ట్ని కావాలి. ఇంకా చాలా చాలా ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. నాకు భవిష్యత్తు గురించి ఒక వ్యూహము, ఒక ఆలోచన, ఒక ప్లాన్, ఒక పథకము, ఒక ప్రణాళిక మనం కలిగి ఉండాలి. మనం యుద్ధానికి ఒకసారి వెళ్ళాం, ఓడిపోయాం. కానీ ఈసారి మనము ఓడిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో ఒకసారి పడిపోయాం, మరలా పడిపోకూడదు. ఒకసారి తప్పిపోయాం, మరలా తప్పిపోకూడదు. ఒకసారి అపజయం పొందాం, మరలా మనం అపజయము పొందకూడదు. అందుకోసం మనకి ఏం కావాలంటే ఒక వ్యూహము కావాలి. నీ ఆత్మీయ జీవితానికి అభివృద్ధి చెందడానికి ఒక వ్యూహం ఏమిటి? ఒక ఆలోచన ఏంటంటే మొట్టమొదట మనము వేకువనే లేవాలి. ఉదయాన్నే నిద్రలేచి మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనము ఆయనను వెదకాలి. చూడండి, లేఖన భాగంలో మనము నిద్ర లేచిన తర్వాత దేవుని సన్నిధిలో ఏమేమి చేయాలి అంటే లేఖన భాగంలో మనం గమనించినట్లయితే 55వ కీర్తన 17వ వచనం చదువుదామా? సాయంకాలమున ఉదయమున సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు. చాలమ్మా. నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున. మనం వరుసగా రాసుకుంటే చదువుకుంటే దావీదు గారు దేవుని సన్నిధిలో మొట్టమొదట ఉదయాన్నే ఏం చేస్తాడంటండి? ఉదయాన్నే ప్రార్థన చేస్తాడు, మధ్యాహ్నం కూడా ప్రార్థన చేస్తాడు, సాయంత్రం కూడాను ప్రార్థన చేస్తాడు. సాయంకాలమున నేను చేతులెత్తుట ఎలా ఉంటుందంట? నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. సాయంకాలం నైవేద్యము, ఉదయం కూడాను మనం దేవునికి బలి అర్పణలు పాత నిబంధనలు వారు చేసిన సందర్భాలు చదివాం. దావీదు జీవితంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు విజయం ఇచ్చి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం అండి.
దావీదుకు దేవుడు అన్ని చోట్ల కూడా తోడుగా ఉండి నడిపించాడు. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లేను. అంటే ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఉదయమున ఆయన ఏం చేసేవాడంటండి, ఉదయమున ఆయన ప్రార్థన చేసేవాడు. అలాగని 59వ కీర్తన 16వ వచనం చూడండి. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఉదయాన్నే ఏం చేస్తాడంట దావీదు గారు? ఇందాకేమో ప్రార్థన చేస్తాడు, మొరపెడతాడని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఉదయమున ఇదిగో నీ బలమును గూర్చి, నీ కృపను గూర్చి, నీ పరాక్రమం గూర్చి నేను ఉత్సాహగానము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని గ్రామాల్లో, పల్లెటూరులో అయితే పెద్దలు, తల్లులు లేకపోతే తండ్రులు లేకపోతే తాతలు ముత్తాతలు వీరందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఉదయాన్నే లేచేవాళ్ళు. ఎప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నిద్ర లేవంగానే మొహం కడుక్కొని కూర్చొని పాటల పుస్తకం తీసుకొని వారు ముందు ప్రార్థన చేసి ఇక పాట పాడేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు పాట పాడతారో అప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, అరే తాతయ్య లేచాడురా, టైం ఎంతైంది, 4 అయిందిరా, మనం పొలం పనికి వెళ్ళాలి, మనం ఎండాకాలం వచ్చేసింది, మనం ఎండలో పని చేయలేం కాబట్టి చల్లపోటు చేసుకుందాం అని చెప్పేసి 4 గంటలకి మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు, తాతయ్య పాట బిగించేయగానే అందరూ ఏం చేసేవాళ్ళు, నిద్రలేసేవాళ్ళు. ఒకళ్ళు లేవగానే పక్కన మిగతా నిద్రపోయే వాళ్ళందరినీ లేపేసేసేవాళ్ళు. లేచి వాళ్ళు కూడాను ఏకీపించేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పాటలు ఏమైనా వినబడుతున్నాయా? ఏమండి, ఈరోజు ఎవరైనా పాటలు పాడడం వినబడుతుంది ఎక్కడైనా? ఒకవేళ ఎవరైనా పాడారనుకో పొరపాటున, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు తెల్లవారుజామున అప్పుడే లేచి గోల్ చేస్తున్నారేంటి కదా, మైకి పెట్టినా కానీ డిస్టర్బెన్సే, నాన్ సెన్స్ కేసే కదా. అసలు మన ఇంట్లోనే ఒప్పుకోవట్లా, ఇంకా బయట ఒప్పుకుంటారా? ఆలోచన చేయండి. వేకువనే లేచి దావీదు గారు అంటున్నారు, నీ కృపను గురించి నేను ఉత్సాహగానము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మరొక మాట చదువుకుందాం చూడండి దయచేసి. 92వ కీర్తన 1-2 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఉదయమున ఉత్సాహగానము ఎలా చేస్తా అంటండి? ఉత్సాహగానం. వాస్తవంగా అయితే ఉదయాన్ని నిద్ర లేవగానే ప్రార్థన చేస్తుంటే కుటుంబం అంతా ఏకీపించి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి. నలుగురే ఉన్నారనుకోండి, కుటుంబంలో నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ఉంటుంది? మేము ఇట్లాగా చేస్తున్నాము అనే వాళ్ళు స్తోత్రం చేస్తారా? ప్రార్థన చేసేటప్పుడు ఉదయాన్నే నిద్ర లేవగానే ప్రార్థన చేసేటప్పుడు ఎట్లాగా ఉంటుంది అంటే, కొంతమంది ఏమో స్తోత్రం 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 ప్రభు దేవుని స్తుతిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏమో స్తోత్రం 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 అని. ఇంకేమైంది? సగం నిద్ర, సగం మెలకువ, అలాగా ఉంటుంది ఉదయాన్నే కదా. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లేచి మొహం గడికొచ్చుకోపోరా, లేచి మొహం గడికొచ్చు. కానీ దావీదు అంటున్నాడు, నేను ఉత్సాహగానం చేసేది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన నిద్ర లేవంగానే మనసు దేవుని కోసం పరితపిస్తూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. పొద్దున్నే చీకటితో యోగా క్లాస్కి వెళ్తున్నారు. యోగాలో ఏం చేపిస్తున్నారు? మీ కుడి చేతిని నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఇలా పైకి లేపండి అని డబ్బులు ఇచ్చి మరి కదా.
అసలు మనం ఉత్సాహగానం చేస్తూ ఉంటే యోగా కంటే ఎక్కువ చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన చేస్తే ఆ మెడిటేషన్ కంటే కూడా ఎక్కువ చేస్తాం. ఇవన్నీ ఎవరి జీవితంలో ఉంటాయో వారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారి ఆరోగ్యం దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట ఉదయమునే వేకువనే లేచి ఆయన ఏం చేసేవాడంట? ప్రార్థన మొరపెట్టేవాడు. రెండవది ఆ ఉత్సాహ గానముతో దేవుణ్ణి స్తుతించేవారు. అలాగనే 63వ కీర్తన మొదటి వచనం చూడండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వేకువనే నిన్ను వెదకుదును. అంటే నా దేవుడవు నీవే అని ఎందుకంటున్నాడు దావీదంటే, నాకు ఆధారము నీవే ప్రభా, నా సృష్టికర్తవు నీవే ప్రభా, నా రక్షణకర్తవు నీవే ప్రభా, నా ఆదరణకర్తవు నీవే, నా దిక్కు నీవే, నా దాగుచోటు, నా ఆశ్రయదుర్గము, నా కొండ, నా కోట, నా రక్షణ శృంగము, నాకు ఆధారము, నా ప్రాణము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే. దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను, ఆయన నీవే. దేవునికి స్తోత్రం. లోకంలో కొంతమంది దేవుడు ఉన్నాడని నమ్మటం లేదు, కానీ నేను నమ్ముతున్నాను ప్రభువా, నీవే నా దేవుడవు, వేకువనే నేను నిన్ను ఎప్పుడు వేకువనే వెతికితే మన అవసరాలన్నీ తీర్చబడతాయి. అవసరం వచ్చినప్పుడు వెతికితే ఇబ్బంది పడతాం. వేకువనే వెతకని వారు దేవుణ్ణి ఎప్పుడు వెతుకుతారంటే, లోకంలోకి వెళ్ళిన తర్వాత, అపజయం ఎదురైన తర్వాత, కార్యం సఫలం కానప్పుడు అప్పుడు దేవుణ్ణి ఎదుగుతూ ఉంటారు. ఏది మంచిది? వేకువనే వెతికి లోకంలోకి వెళ్ళి మన కార్యాలు సఫలం చేసుకొని దీవించబడటం మంచిదా, లేకపోతే వేకువని నిద్రపోయి లోకంలోకి వెళ్ళి మనం విఫలమైనప్పుడు ప్రభువా నా మొర ఆలకించాయా అని అప్పుడు అంటాం మంచిదా? ఆలోచన చేయండి. వేకువనే నేను నిన్ను వెదకెదనయ్యా, వేకువనే నిన్ను వెదకను. గమనించి, మొట్టమొదట వేకువనే నేను నీకు మొర్ర పెట్టేదను. రెండవది వేకువని నిన్ను కీర్తించేదను, ఉత్సాహగానము చేసేదను. మూడవది వేకువనే నిన్ను వెదకెదను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడింది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి వెదకండి మీకు దొరుకుని. ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలండి? ఆయన సన్నిధిని వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన ప్రభావమును వెతకండి, ఆయన సన్నిధిలో వెతకండి. దేవునికి స్తోత్రం అండి. ఆయన పరాక్రమమును, ఆయన బలమును, అంటే ఆయన మన యొక్క జీవితం అంతటి కూడా చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం అండి. మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడాను పరిష్కరించగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది అంటూ ఏది లేదు. అందుకని ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆయన సన్నిధిలో మనము వెదకే వారముగా ఉండాలి. ఇంకా చూడండి, లేఖన భాగంలో యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానం. అలసిన వానికి మాటల చేత ఊరడించు జ్ఞానం, ఆదరించే జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం అంతా కూడా చాలా వివరంగా మీరు చదవండి, మరలా ధ్యానించండి. అలసిన వానికి, మరలా చదవండమ్మా. అలసిన వానికి. లోకములో అలసిపోయిన వారు చాలామంది ఉన్నారు. జీవితంలో అలసిపోయిన వారు, కష్టాలతో అలసిపోయిన వారు, సమస్యలతో అలసిపోయిన వారు, శోధనలతో అలసిపోయిన వారు, కుటుంబ భారములతో అలసిపోయిన వారు, ఉద్యోగ భారముతో అలసిపోయిన వారు, వ్యాపార భారముతో అలసిపోయిన వారు, చాలామంది అలసిపోయిన వారు ఉన్నారు. అందుకని ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవునికి మహిమ కలుగును గాక. అలసిపోయిన ప్రజలందరికీ ఆయన ఒక పిలుపునిస్తున్నారు.
ఏ విషయంలో అలసిపోయారో? ఇశ్రాయేలులంట మార్గాయాసము చేత అలసిపోయారు. ఏ ఆయాసం వచ్చిందంటే వాళ్ళకి? మార్గాయాసము వలన, అనగా వారి ప్రయాణమై వెళ్తున్నారు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు. ఆ వాగ్దాన భూమికి దేవుడు చెప్పిన ప్రకారముగా ఆ పాలు తేనె ప్రవహించే వాగ్దాన భూమికి ప్రయాణమై వెళ్తున్నారు. వారు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎంతకాలం ప్రయాణం చేశారండి? 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలోనంట అనుదినం కూడా వారికి ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, నిద్ర వస్తుంది. ఇవన్నీ ఆ జీవితంలో ఎదురైన కుటుంబంలో సమస్యలు అన్నిటిని బట్టి వాళ్ళు ఏం చేశారంటండి? అలసిపోయారంట. మార్గాయాసం వలన అలసిపోయారు. చూడండి, తినకపోతేనేమో నీరసం, తినకపోతే తినలేదు నీరసం. ఒక ముద్ద ఎక్కువ తింటే ఏం ఆయాసం ఇది? ఒక ముద్ద ఎక్కువ తింటేనేమో భుక్తాయాసం. ఒక ఆయన ఊరకనే పెడుతున్నారని బాగా ఫుల్గా తినాడంటే కదా. కొంతమందికి ఇష్టమైన బాగా తింటారు ఫుల్గా, కొంతమంది ఊరకు వచ్చితే బాగా ఫుల్గా తింటారు. ఆయన ఇక తిని పడుకుంటే భుక్తాయాసం వస్తుందంట. అందుకని వచ్చి బజారులో నడుస్తున్నాడంట. నడుస్తుంటే ఏంది ఈ టైము 10 తర్వాత ఈయన బజార్లో నడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ వచ్చి, ఎందుకు నేను ఇప్పుడు నడుస్తున్నావు నువ్వు అంటే, నేను కొంచెం బుద్ధి మెతకిచ్చింది. ఏమైందట? ఒకవేళ మనం ఆ కంట్రోల్ చేసుకోకపోతే, ఆశా నిగ్రహం లేకపోతే ఇబ్బంది పడతాం ఏదైనా సరే. ఆ బుద్ధి మెతకిచ్చింది, కొంచెం శక్తికి మించి తిన్నాను, అందువలన భుక్తాయాసంతో ఇబ్బంది పడతా కొంచెం నడుస్తున్నానయ్యా, సర్దుకునిద్దని అన్న. అట్లాగైతే ఒక చిన్న మాట చెబుతాను, ఇది ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, డైజిన్ ట్యాబ్లెట్ ఇస్తాను. ఆ ట్యాబ్లెట్ నువ్వు నోట్లో పెట్టుకొని సప్పరించు, ఆ లోపల కడుపులోది బాగా అరుగుదలైద్దయ్యా అంటే ఆయన అన్నాడంట, అసలు ఆ ట్యాబ్లెట్ పట్టి అంత ఖాళీ ఉంటే నేను ఎందుకు నడుస్తాను చెప్పు? ఆ ట్యాబ్లెట్ పట్టి అంత ఖాళీ ఉంటే అసలు ఎందుకు నడుస్తాను నేను? అంత కూడా ఖాళీ లేదన్నా అంట. ఓ మై గాడ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో
మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.